హరి ఓం. హర హర మహాదేవ శంభో శంకర పరమేశ్వర పార్వతీ హృదయ వల్లభ అర్ధనారీశ్వర. ఇది ఒక కుటుంబానికి సంబంధించినటువంటి జ్ఞానం. అయితే దీన్ని ఆధ్యాత్మికంగా ఎలా ఆలోచించాలి, ఆధ్యాత్మికంగా ఎలా ఆలోచించాలి, ఈ జ్ఞానం మనం ప్రతి ఒక్కరము కానీ ఆలోచిస్తే మానవుడే దేవుడు అవుతాడు, మానవుడే పరమాత్ముడు అవుతాడు, మానవుడే భగవంతుడిగా మారి అందరికీ జ్ఞానబోధ చేసేటటువంటి సమయం వస్తుంది. అది ఎలాగంటే, ఇప్పుడు భారతదేశం ఒకప్పుడు సంపూర్ణ హైందవ మతంగా ఉండింది. అంటే హిందూ దేశం. సింధు నది తీరంలో కలిసిన నాగరికతతో మనం అత్యంత ఉన్నతమైన నగర జీవనానికి ఏర్పాటు చేసుకున్నాం. ఈ నగర జీవన విధానంలో నాగరికులు అంటే అర్థమేమి? పూర్తిగా సంపూర్ణంగా మానవుడు జ్ఞానాన్ని, సంపూర్ణ జ్ఞానం పొందడం. సంపూర్ణ జ్ఞానంతో పాటు తాను శరీరాన్ని, అదేవిధంగా మనస్సుని, బుద్ధిని అన్నిటిని కూడా అదుపులో ఉంచుకొని అన్ని విధాలుగా అందరికీ అనుకూలంగా జీవించే విధానాన్ని నాగరికత జీవనం అంటాం, ఉన్నత నాగరికత అంటాం. అంటే ఇప్పుడు కులాలు వేరుగా, మతాలు వేరుగా, జాతులు వేరుగా, వర్ణాలు వేరుగా రకరకాలుగా మారిపోయి ఆర్యుల నాగరికతలో ఆర్యులు అలా పరిపాలించారు, అలా జీవించారు అని చెప్పడానికి కారణమేమి? వాళ్ళ ఒక ఉన్నతమైన సమాజ సాంఘిక సౌభాగ్యంతో, ఆనందంతో సురక్షంగా జీవించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాటును నాగరికత అంటాం. రాజు శరీరం అంతా బంగారం ధరించి ఉన్నప్పుడు ప్రజలు కూడా అనంతమైన బంగారం ధరించి ఉంటారు. అంటే బంగారానికి విలువైంది కనుక. అదేవిధంగా జ్ఞానం బోధించే వాళ్ళు అదే రీతిలో ఉంటారు. జ్ఞానబోధకు అవసరమైనటువంటి ఆ యొక్క అలవాట్లు వాళ్ళు అలవాటు చేసుకుంటారు. ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలిచి అన్నప్పుడు మనం సనాతనంగా చూస్తే, అంటే పూర్వకాలంలో చూస్తే భగవద్గీత అనుసారం అద్వైతం, ఆదిశంకరాచార్యులు అద్వైతం, రామానుజాచార్యులు విశిష్టాద్వైతం, ఇవన్నీ మనకు తెలుసు. అద్వైతం అంటే ఏంటో తెలుసు. కానీ భగవంతుడిని మనం వేరువేరుగా చూడడము అని అనుకున్నప్పుడు ఇక్కడ వెన్నెల కంటి అనే ఒక అద్భుతమైనటువంటి రచయిత దశావతారం చిత్రంలో ఒక పాట రాశాడు. ఇంతకు మించినటువంటి అద్భుతమైన జ్ఞాన సూత్రం అది తెలుసుకోలేకుండానే మన వాళ్ళు ఇల్లు గెలవలేకపోయారు. రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. ఈ ఒక్క వాక్యము ఎంత మహత్తరమైన ఆధ్యాత్మికమైనటువంటి వేద భాషలకు తీసుకెళ్తుంది. అంతే కదా మరి. మనిషి దేవాలయాలు వేలకు వేలు ఉన్నాయి మన భారతదేశంలో, లక్షల సంఖ్యలో ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నీ మామూలు విగ్రహాలు మనకు ఏం నేర్పుతాయి, ఆశీర్వదిస్తాయి, మన కోరికలు తీరుస్తాయి అని వెళితే నిజమైన దేవుడిని చూడలేదు. నిజమైన దేవుడు ఎక్కడున్నాడో ఇప్పటికీ గ్రహించలేదు. రాజయోగం అంతా చెప్పేది ఇది. రాజయోగ సిద్ధాంతం అంతా, రాజయోగ జ్ఞానం అంతా కూడా స్వామి వివేకానంద గొప్పగా చెప్తారు. ఏం చెప్తారంటే, ఏకేశ్వరుడు, ఈశ్వరుడు ఒక్కడే, దేవతల రూపాలు వేరు. కనుక మీరు ప్రతి దేవుణ్ణి వేరుగా చూసుకుంటూ వెళ్తుంటే జ్ఞానం రానే రాదు. అందరూ ఒక దేవత నుంచి వెళ్ళిపడిన వాళ్ళే అనుకుంటే అప్పుడు జ్ఞానం వస్తుంది అని చెప్పడమే ఈ యొక్క వాక్యం యొక్క ముఖ్య, ఈ పాటలో ఉన్నటువంటి మొదటి వాక్యం. రాయిని మాత్రం భగవంతుడు గుళ్ళో రాయి ఆకారంలో ఉన్నాడు అని మనం అనుకుంటే జ్ఞానం ఏమి రాదు. ఆయన అవతార పురుషుడు, అవతారాలు ధరించినటువంటి స్త్రీమూర్తులు, అన్ని దేవతలు కలిసినటువంటి ఆ రూపాన్ని మనం దర్శించి ఆ జ్ఞానాన్ని పొందగలిగితే అప్పుడు జ్ఞానం అనిపిస్తుంది.
కనుక మనం ఈ యొక్క ఇంటగెలిచి రచ్చగెలుచు అనేది ఆధ్యాత్మిక విధానాల్లో శైవులు వేరు, వైష్ణవులు వేరు, బౌద్ధులు వేరు, ఇలా అనేక మతాలు వేరువేరుగా చేసుకున్నాము. మన హిందూయిజంలోనే, హిందూ మతంలోనే అంతా బోధించిందంతా హైందవమే, హైందవ సనాతన ధర్మమే. వివిధ రీతిలో బోధించినప్పుడు వాళ్ళు వేరు వేరు భావనలు కలిగి ఉంటారు. కానీ ఇప్పుడేమైంది, ఎప్పుడైతే ద్వాపరంలో భగవంతుడు శ్రీమన్నారాయణుడు భగవద్గీత చెప్పాడో అప్పటి నుంచి కూడా ఈ యొక్క అనేక విధాల అదే ద్వైతము, ఇక అనేక రీతుల్లో వెలయబడిన దేవతలు. కనుక ఇప్పుడు ఈ యొక్క భావన మనం భగవంతుడు ఈశ్వరుడు వేరు, విష్ణు వేరు, బ్రహ్మ వేరు, సరస్వతి వేరు, అన్నీ వేరువేరుగా చూసుకుంటూ ఉంటే జ్ఞానం ఎప్పటికీ రాదు. ఈశ్వరుడు ఒక్కడే అని చెప్పగలిగితే ఈశ్వరుడిలో ఉన్న స్వరూపాలే అన్నీ చెప్పడానికి శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని చూపెట్టాడు. మానవులలో జ్ఞానము చైతన్యము తేవడానికి ఆయన విశ్వరూపం ధరించాడంటే దానికి అర్థం మనం గ్రహించకపోతే అజ్ఞానంలో ఉన్నట్లే. కనుక మన వాళ్ళు ఇప్పుడు శైవుల్ని పూజిస్తారు, హిందువుల్ని పూజిస్తారు. హిందువులు శైవులు అందరూ ఏమాత్రం తేడా లేదు, శివకేశవులకు భేదం లేదు. ఒకప్పుడు అలాంటి భేదాలు కలిగి ఉండి మనలో మనమే పోరాడుకున్నాం, మనలో మనమే చంపుకున్నాం, మనలో మనమే హింసను ప్రచారం చేశాం. మతాల పేరిట హైందవమని, హైందవంలో శైవమని, వైష్ణవమని, బౌద్ధమని, జైనమని సిద్ధాంతాలు వేరుగా ఉండొచ్చు, లక్ష్యం ఒకటే, దారి ఒకటే, దైవం చెప్పిన నీతి ఒకటే, ధర్మం ఒకటే. ఇది రచ్చగలవడం. రాజయోగం అని ఏం చెప్తుందంటే మతాల గురించి ఎప్పుడు కూడా కొట్లాడుకోవద్దండి, మత చర్చే వద్దు, మతము అనే దాన్ని విడిచిపెట్టి దైవము అనే దాని లోపల పెట్టుకోండి. వాళ్ళ దేవుడు చెప్పినా, వీళ్ళ దేవుడు చెప్పినా, ఏ దేవుడు చెప్పినా ఎవరి దేవుడు కాదు, మానవులందరిది ఒకే దేవుడు. పేర్లతో వాళ్ళు పిలుచుకుంటారు, ఎవరి ఆచారాలు ఆచరిస్తారు, అది ధర్మం. ఒకరి ధర్మాన్ని మనం విమర్శించడం, మన ధర్మాన్ని ఇతరులు హింసించడం ఇది మంచిది కాదు. కనుక పరమేశ్వరుడైన ఈశ్వరుడు లింగోద్భవం చెందినప్పుడు సృష్టి ఏర్పడింది. సృష్టి లింగాకారంలో ఏర్పడినటువంటి సృష్టి. ఎక్కడ చూసినా కూడా మనకు వృత్తాకారమే ఉంటుంది, కానీ సరైన వృత్తాకారంలో ఏది ఉండవు. దీర్ఘ వృత్తాకారం అంటే మీ శివలింగాకారంలో. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.